నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు గిరిజనుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చౌటూరు సీనయ్య, రాష్ట్ర నాయకుడు బత్తిన లక్ష్మణశేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి గ్రామం నందు ఏకలవ్య గురుకుల కాలేజీ నందు ఆగస్టు 15వ తేదీ వేడుకలు సన్నాహాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి గిరిజన యువకులైన ఇద్దరు జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఆలస్యంగా రావడంతో హిందీ టీచర్ కారణంగా కర్రతో దాడి చేయడం జరిగింది. వారికి గాయాలు కావడం, ఆసుపత్రిలో చేర్పించి బయటకు పోకుండా చర్యలు తీసుకోవడం, తదనంతరం విషయం గిరిజనుల సంక్షేమ సంఘ నాయకులకు తెలియడంతో వెళ్లి ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేయగా విచారిస్తామని, అది కేంద్ర ప్రభుత్వ పాఠశాల అని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు లేవని అన్నారు. అకారణంగా గిరిజన విద్యార్థుల మీద దాడి చేసిన హిందీ టీచర్పై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, ఇండ్ల రవి, గిరిజనుల సంక్షేమ సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు. పేరు బత్తిన లక్ష్మణశేఖరు, గిరిజనుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరఫున మాట్లాడుతున్నాను. ఏదైతే ఇటీవల కాలంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో సెంట్రల్ సిలబస్ కావడం వల్ల రిక్రూట్మెంట్ అంతా కూడా ఢిల్లీ స్థాయిలో జరిగింది. వారందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి టీచర్లు అందరూ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లంతో, అంటే అందరూ హిందీ వాళ్ళ అయినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తెలుగు మీడియం అయినందువల్ల కొన్ని ఇబ్బందులు గతంలో చంద్రశేఖరపురం కొడలూరు మండలంలో జరిగినటువంటి అన్ని విషయాలు కూడా మనకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు మన ఓజిలి ఈఎంఆర్ఎస్ స్కూల్లో అంటే ఈ నెల 14వ తేదీన ఒక దుర్మార్గమైనటువంటి చర్య జరిగింది. అది ఏమిటంటే ఆగస్టు 15వ తేదీన జరిగేటువంటి ప్రోగ్రాంకి సంబంధించి 14వ తేదీ సాయంత్రాన పిల్లలు రిహార్సల్ వేస్తుంటే అందరి పిల్లలను కూడా జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, మిగతా తరగతుల పిల్లలందరినీ కూడా అక్కడి హిందీ టీచర్ రమ్మని చెప్పి చూడమని చెప్పింది. అందులో భాగంగా జూనియర్ ఇంటర్ పిల్లలు ఒక నలుగురు కాస్త లేట్గా పోయిన ఉద్దేశంతో ఆవిడ ఒక పెద్ద కర్రతో ఒక అతన్ని కొడితే అతనికి నరం చిట్లి చెయ్యి కూడా బాగా వాసిపోయింది. అట్లానే అబ్బాయి పేరు వచ్చేసి మన కరకంబాక లోకేష్, జూనియర్ ఇంటర్. ఆ తర్వాత ఇంకొక అబ్బాయిని అదే కర్రతో కొడితే ఆ అబ్బాయి పేరు వచ్చేసి పార్లబండ్ల తరుణ్ కుమార్, జూనియర్ ఇంటర్, చిత్తూరు జిల్లా. ఆ అబ్బాయికి ఏకంగా మోకాల దగ్గర ఎముక చిట్లింది. అయితే ప్రాక్టీస్గా హిందీ టీచర్ అక్కడ పనిచేస్తున్నటువంటి నర్సునిచ్చి పెంపించి లోకల్గా ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్ పంపించారు. పిహెచ్సి డాక్టర్లు చూసి భయపడి, ఇక్కడ మాకు సరిపడా ఎక్విప్మెంట్ లేదు, మీరు గూడూరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ చూపించుకోండి అని చెప్పడం జరిగింది. అంతటా ఆ హిందీ టీచర్, ఆ స్కూల్లో పనిచేసేటువంటి నర్సు ఇద్దరు కూడా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కాన్ చేసిన తర్వాత విషయాలను బయటపడ్డాయి. ఏంటంటే మొదటి అబ్బాయికి లోకేష్కి ఈ చేతి దగ్గర నరం చీలిందని, కండరం మీద బలమైన దెబ్బ తగిలిందని, అట్లాగనే రెండో అబ్బాయి మన తరుణ్, ఆ అబ్బాయికి మోకాల దగ్గర ఎముక చిట్లిందని చెప్పేసినటువంటి రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. అప్పుడు భయపడ్డ వాళ్ళు ఆ పిల్లల్ని నేరుగా హాస్టల్ తీసుకొచ్చి చిన్నగా మేనేజ్ చేసి గమ్ముగా పెట్టున్నారు. అయితే పిల్లలు భయపడి మరుసటి దినమున, అంటే ఒక 2 days తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పేరెంట్స్ తీసుకొచ్చి మన కరకంబాక లోకేష్ నెల్లూరులో హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు కూడా అక్కడ మొట్టమొదట గూడూరు పెద్ద హాస్పిటల్లో ఏం చెప్పారో అదేవిధంగా నరం చిట్లింది, కండరం వాసింది, ఈ అబ్బాయి 15 రోజుల వరకు మందులు వాడాలి, 15 రోజుల వరకు బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పారు. అలాగనే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్లబండ్ల తరుణ్కి కాలు మోకాల దగ్గర విరిగిన ఇది వాస్తవాన్ని తేల్చారు. అందరూ అనాథులు కాబట్టి, సౌమ్యులు కాబట్టి ఎలాంటి అగత్యాలు చేయకుండా గమ్ముగా ఉండేరు. ఈరోజు ఉదయం వాళ్ళకి ఇంకో వార్త తెలిసింది. అదేంద్రా అంటే అదే హిందీ టీచర్ రాత్రి మన స్టడీ అవర్లో ఒక ఎస్టీ గిరిజన యానాది బాలికను చెప్పుతో కొట్టింది. ఈ దుర్మార్గం తెలిసేసరికి వాళ్ళు ఒకసారిగా కోపోద్రాకులై మా అసోసియేషన్ దృష్టి తెచ్చారు. దాని మీద ఉదయం నేను, మా జిల్లా అధ్యక్షుడు సీనయ్య గారు, మా బృందం అందరం కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరిశీలించాం. వాస్తవాలని చెప్పి తేలాయి, అన్ని రిపోర్ట్లు తీసుకున్నాం. కాబట్టి మేము ఐటీడీఏ పీఓ గారు ఈరోజు సెలవైన కూడా ఆన్లైన్లో వాళ్ళకి ఫిర్యాదు చేసాం, రిపోర్ట్స్ అని పంపించాం. వాళ్ళు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. అయితే గతంలో కూడా మాకు ఐటీడీఏ సంస్థ చెప్పినటువంటి వార్త ఏంటంటే వాళ్ళు మా పరిధి కాదు,
వాళ్ళు ఈఎంఆర్ఎస్ స్కూల్ వాళ్ళు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నారు, మా మాట వినే పరిస్థితి లేదు, అయినా కూడా మేము లెటర్ పెడతాం సార్, మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. సంతోషం. అయితే మేము చేసే డిమాండ్ ఒకటే, ఇలాంటి టీచర్స్ అక్కడే కొనసాగితే మా పిల్లలకు చాలా ఇబ్బంది అయ్యేటువంటి వాతావరణం ఉంది. అలానే గతంలో కూడా చంద్రశేఖరపురం స్కూల్లో కూడా ఇలాగనే హిందీ టీచర్లతో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ప్రత్యక్షంగా మా అసోసియేషన్ దృష్టికి వచ్చిన తర్వాత పరిశీలిస్తే ఇంకా దారుణంగా ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఆ పీఈటీ హిందీ టీచర్ ఉందో ఆమెని వెంటనే సస్పెండ్ చేయాలని, ఆమె విధుల నుంచి తొలగించాలని, ఆమె పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సంఘం జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సినయ్య గిరిజనుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఎక్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో మెంబర్గా పనిచేశాను. ఈరోజు మేము వినరాని వార్త ఒకటి విన్నాం. మా గిరిజన బిడ్డలను దారుణంగా కొట్టి హింసిస్తూ ఉన్నా కూడా బయటికి రానియకుండా ఓజిల హాస్టల్లో ఈ హిందీ టీచర్ గారు వారి అక్కడ ఉన్న స్టాఫ్ దాన్ని మభ్యపెట్టించేసి లోపలనే అనగదొక్కి ఆ విషయాన్ని వెలుగులోకి ఈరోజు వచ్చింది. అంటే 14వ తారీఖు జరిగిన విషయాన్ని ఇప్పుడు 26వ తారీఖు బయటకు వచ్చిందంటే ఎంత దారుణంగా ఉందో హాస్టల్ పరిస్థితి అర్థమవుతూ ఉంది. కానీ ఈ హిందీ టీచర్స్ లాంగ్వేజ్ ప్రాబ్లం, పిల్లలకి అడిగేది తెలియదు, వచ్చేది తెలియదు. మరి ఏం చేస్తూ ఉండారో ప్రభుత్వం నాకైతే అర్థం కావటం లేదు. ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న తెలుగుకి హిందీ టీచర్లు వేయటం కూడా చాలా దారుణం. అసలు హిందీ టీచరు 40% పాస్ అయ్యి రావాలా, కానీ హిందీ వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు వచ్చినా రాకపోయినా కూడా పక్కన పెడితే అసలు హిందీ టీచర్స్కి సబ్జెక్టులే రావటం లేదు. చంద్రశేఖరపురంలో సబ్జెక్టులే రావటం లేదు. అసలు అక్కడ ఏం చెప్తున్నారో కూడా తెలియదు. అంతా కూడా ఎల్ఈడి దాంట్లో చెప్పుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అడిగితే మాకు సంబంధమే లేదు అని వాళ్ళు ప్రిన్సిపాల్ కాడి నుంచి అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏదన్నా అంటే ఐఎమ్ ఢిల్లీ, ఐ నీడ్ ఈ సమాధానం చెప్తే ఏరే సమాధానాలు ఉండటం వాళ్ళ దగ్గర కించపరిచి మా గిరిజనులను చూస్తున్న హిందీ టీచర్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. రోజుల్లో ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఆ బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.